జీవితంలో అన్ని సమస్యలకు ముగింపు ఒక్కటే. మనిషి జీవితంలో బాధలు దుఃఖాలు తప్పవు. ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకసారి కన్నీళ్లు నిండి ఆత్మను కలిచివేసే సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇక మనం ప్రేమించే వాళ్ళు దూరమవుతారు. మనం ఆశించే ఫలితాలు మనకి రాకపోవచ్చు. మన మనసుకి విరుద్ధంగా జరిగే పరిణామాలు మనల్ని లోపల నుంచి కృంగిపోయేలా చేస్తాయి. కానీ ఇదంతా శాశ్వతం కాదు. ఒక అంధకార రాత్రి ఎంతటి ఘోరంగా ఉన్నా దానికి ఉదయం తప్పదు. అగ్ని శిఖలకు మధ్య జీవితం కాలిపోతున్నట్లుగా అనిపించినా వాటి మధ్యే కదా మన వ్యక్తిత్వం అనేది మెరుస్తుంది. ప్రతి దుఃఖానికి కూడా ఓ గడువు ఉంటుంది. మనం అనుకున్నప్పుడు కాదు, కానీ అవసరమైన సమయంలో అది ఖచ్చితంగా ముగుస్తుంది. వర్షం ఎప్పటికీ కూడా కురవలేదు, విరమిస్తుంది. మబ్బులు ఎప్పటికీ కూడా ఆవరించి ఉండవు, తొలగిపోతాయి. అదేవిధంగా మన బాధలు కూడా ఒక దశ వరకు మాత్రమే ఉంటాయి. ఇక మనం ఆ బాధలను ఎలా స్వీకరిస్తామో, ఎలా ఎదుర్కొంటామో అన్నదే మన ఎదుగుదలను నిర్ణయిస్తుంది. బాధలో కూడా ఒక బోధ ఉంటుంది. మనల్ని మనం మరింతగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన లోపల ఎక్కడ ఉన్న శక్తిని మనం కనుగొనే అవకాశం ఉంటుంది. ఒక్కసారి దుఃఖం ముగిసిన తరువాత మనం వెనక్కి తిరిగి చూస్తే అది మనల్ని బలంగా మార్చిందని గ్రహిస్తాం. మనకు అర్థం కావాల్సింది ఒక్కటే: జీవితం ఎప్పటికీ కూడా ఒకే విధంగా ఉండదు. మార్పు శాశ్వతం. ఈరోజు మనం ఏడుస్తున్నామంటే రేపు నవ్వే అవకాశం ఉంటుంది. ఈరోజు మనం ఒంటరిగా ఉన్నామంటే రేపు మన చుట్టూ ఎంతో ప్రేమ ఉండొచ్చు. దుఃఖం అనేది ఒక అధ్యాయం మాత్రమే, మొత్తం కథ కాదు. మన కథ ఇంకా కొనసాగుతుంది. మనం ముందుకు వెళ్ళాలి, నమ్మకంగా, ఇంకా ధైర్యంగా. అర్థమైందా? మన జీవితంలో ఏదైనా కష్టమైన సంఘటన జరిగినప్పుడు మనం మూడో వ్యక్తిగా ఆ పరిస్థితిని పరిశీలించాలి. ఆ సమయంలో మనకు తెలిసేది ఇది కూడా గడిచిపోతుంది అని. ఒకప్పుడు మనం అనుకున్నాం కదా, ఇది నేను మర్చిపోలేను అని, కానీ మర్చిపోయాం. అదేలా? ఇప్పుడున్న దుఃఖం కూడా గడుస్తుంది. ఎందుకంటే అన్ని దుఃఖాలకి ఒక ముగింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఈ నిజాన్ని గుండెల్లో భద్రంగా పెట్టుకొని మనం ముందుకు వెళ్తే మన జీవితానికి ఒక కొత్త అర్థం వస్తుంది, కొత్త ఉత్సాహం వస్తుంది, కొన్ని దారులు కూడా కనబడతాయి. ఇక మనం ఎదుర్కొనే ప్రతి క్షణం కూడా మన ఆత్మబలాన్ని పెంచే అవకాశమే కదా. దుఃఖం అనేది ఒక తాత్కాలిక మేఘం మాత్రమే. జీవితానికి అసలు రంగులు ఆశ, ప్రేమ, శాంతి, ఇంకా విజయమే. మనకు తెలియకపోయినా మన శరీరంలో, మన మనస్సులో, మన ఆత్మలో అంతులేని తాళ్మేయం అనేది ఉంటుంది. జీవితంలో ఎంతటి అగ్ని పరీక్ష వచ్చినా మనం వాటిని ఎదుర్కొనే శక్తి నీ ఆత్మలో అనేది కలిగి ఉంటాం. మనం భయపడడం సహజం. మనం ఓడిపోతున్నామా అన్న అనుమానం కూడా రావచ్చు. కానీ గమనించండి, మనం ఇంకా బ్రతికే ఉన్నాం. మన గుండె ఇంకా కొట్టుకుంటుంది. దీని అర్థం ఏంటంటే మనకి అవకాశం అనేది ఇంకా ఉంది అని. మార్చుకోవడానికి, అలానే ఎదగడానికి, మన బాధలను విజయాలుగా మార్చడానికి అది ఓ సంకేతం. చలికి నిశ్శబ్దంగా ఎదిగే మొక్కలను చూశారా? అవి ఎండ వచ్చే సమయంలోనే పూస్తాయి. అలానే మనం బాధల మధ్య ఎదిగినప్పుడు మన వ్యక్తిత్వం కూడా ప్రకాశిస్తుంది. బాధలు అనేవి మనలోని అసలైన మాణిక్యాన్ని బయటకు తీస్తాయి. ఎలా అంటే పీడనలో ఉన్న బొగ్గే వజ్రంగా మారుతుంది. మన ఆత్మకు పీడనం వచ్చినప్పుడే కదా మనలో ఉన్న వజ్ర బలాన్ని మనం చూడగలుగుతాం. నిజమేనా? కొందరు బాధల వల్ల విరిగిపోతారు,
కానీ కొందరు బాధలే వారిని తిరిగి నిర్మించుకోవడానికి అది ఒక పునాది అవుతాయి. మనం రెండో వారిలో ఉండాలి. ఎందుకంటే మనం బాధలకు బలి కాదు. ఈ క్షణం మీరు నిస్సహాయంగా ఉండవచ్చు, ఒంటరిగా అనిపించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ క్షణం శాశ్వతం కాదు. మీరు చీకటి గుండా నడిచినప్పుడు మీరు మాత్రమే తెలుసుకుంటారు వెలుగుకి ఎంత విలువ ఉందో అని. అప్పుడు మీరు మాత్రమే ఈ లోకానికి చెప్తారు, నాకు కూడా ఓ దుఃఖం వచ్చింది, కానీ అది నాకు ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది అని. అది నాకు కొత్త ప్రారంభాన్ని కూడా ఇచ్చింది అని. మీరు పడిపోవచ్చు, కానీ మీరు ఎప్పుడూ లేచే వ్యక్తి. ఎందుకంటే నువ్వు ఓ యోధుడివి. క్షణికమైన ఓటములు జీవితానికి ఓటములే కావు. మీరు కన్నీళ్లతో పడుకున్నా ఒకరోజు మీరు నవ్వుతూ లేచి మీరు పడిన ప్రతి కన్నీటికి కూడా మీ విజయాన్ని సాక్షిగా నిలబెట్టగలరు. ఎందుకంటే అన్ని దుఃఖాలకి ఒక ముగింపు ఉంది కాబట్టి. గుర్తుపెట్టుకోండి, దుఃఖం మీకు వచ్చింది అంటే మీరు జీవించే ఉన్నారు అన్నదానికి అది సంకేతం. అది మీకు జీవితం ఇంకా కొనసాగుతుంది అని చెప్తుంది. ఇది ఇక్కడితో ముగిసిపోదు అనే భయం మనల్ని కుదిపేస్తుంది. కానీ మీరు ఒక్కసారి గమనించండి, మీరు గతంలో కూడా ఎన్నో బాధల్ని అధిగమించారు. ఇక ఇప్పుడు కూడా చెయ్యలేరు అనే కారణమేమీ లేదు. మళ్ళీ ఎదగడం, మళ్ళీ నవ్వడం, మళ్ళీ ఆశతో నడవడం, ఇది మన కర్మ యొక్క ధర్మం. మీరు ఒక్కరే కాదు, ఈ ప్రపంచం మొత్తం కూడా మీతోనే ఉంది. ఈ కథలో ప్రతి మనిషి కూడా ఎప్పుడూ ఒక దశలో బాధను ఎదుర్కొన్నవారే. మీరు ఇప్పుడు ఈ దశలో ఉన్నా రేపు మీరు బలమైన వ్యక్తిగా ఎదుగుతారు. మరొకరికి మార్గం చూపే దీపంలా వెలుగుతారు. అందుకే ఈ క్షణంతోనే ముడిపడి ఉండకండి, దాన్ని దాటండి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అసలు మనలో చాలామంది కూడా వారి బాధలను మౌనంగా భరిస్తుంటారు. ఎదుటి వాళ్ళకి ఏమీ తెలియకుండా లోపలే గుండె పోటుతో మౌనంగా తడిచిపోతూ ఉంటారు. నన్నెవ్వరూ కూడా అర్థం చేసుకోవడం లేదు అనే అనుభూతి వారిని ఒంటరితనంలోకి నెట్టివేస్తుంది. కానీ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో బాధను అనుభవిస్తూనే ఉన్నారు. ఇక దాన్నే వారు తలొంచి భరిస్తున్నారు. దాన్నే వారు ఓ ప్రయాణంగా చేస్తూ ముందుకి కూడా నడుస్తున్నారు. ఇక మీరు ఒంటరి అని అనుకోవద్దు. ఈ బాధల సముద్రంలో మీరు ఒంటరిగా ఈదేవారు కాదు. చాలామంది మీతో పాటే ఈదుతున్నారు. ఇది ఓ కలిసి కట్టుగా ఉండే నిజం. బాధలు మన జీవితాన్ని ఎప్పటికీ కూడా నిలిపివేయలేవు. అవి కేవలం విరామం మాత్రమే. మీ లక్ష్యం అక్కడే ఉంది. ఇక మీ కలలు ఇంకా ఎదురు చూస్తున్నాయి. మీరు ఆగిపోవడం వల్ల అవి చచ్చిపోవాలా? లేదు కదా. బాధలు ఓ మబ్బుల్లా ఉన్నప్పటికీ ఆ మబ్బుల వెనక ఎప్పటికీ కూడా సూర్యుడు ఉండేవాడే. మబ్బులు తొలగిన వెంటనే ఆ వెలుగు మీ నుండే వెలుతురవుతుంది. గుర్తుపెట్టుకో, మనం ఎంతటి చీకటిలో ఉన్నా సరే ఒక చిన్న వెలుగు అనేది ఆ చీకటినంతటినీ కూడా తరిమేస్తుంది. మీరు ఎదురు చూస్తున్న ఆ వెలుగు బయట కాదు, అది మీ లోపలే ఉంది. మీరు చూడలేనంత లోతులో, మీరు నమ్మలేనంత స్థాయిలో ఒక బలమైన ఆత్మ ఉంది. ఆ వెలుగును మీరే వెలిగించాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా మీ బాధను పూర్తిగా అర్థం చేసుకోలేరు కదా. కానీ మీరు మాత్రం దాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటారు. ఈ దుఃఖం మీ ఓటమి కాదు, మీ శక్తిని తట్టిపెట్టే పరీక్ష మాత్రమే అని గుర్తుంచుకోండి. మీరు ఇప్పుడు ఏడుస్తున్నారా? ఏడవండి. కానీ అదే సమయంలో మీరు గట్టిగా నిర్ణయం తీసుకోండి. ఇది కూడా గడుస్తుంది, నేను దీన్ని జయిస్తాను. ఈ నిర్ణయం మీ జీవితాన్ని మలిచే మార్గం ఖచ్చితంగా అవుతుంది. విజయం అనేది ఎప్పుడూ కూడా వెలుగులోనే పుట్టదు కదా. అది
చీకటిలో రూపుదిద్దుకుంటుంది. రాత్రి ఎంత చీకటిగా ఉన్నా తెల్లవారుజాము వచ్చేదే. అదే తరహాలో మీ బాధల రాత్రి కూడా ఎప్పటికైనా సరే ముగుస్తుంది. అది కేవలం సమయం మాత్రమే. మీరు వేచి ఉండాలి, నమ్మాలి, మిమ్మల్ని మీరు ప్రేమించాలి. ఎంతటి చీకటి వచ్చినా సరే ఒక్క నిశ్శబ్ద ఆశ ఉంటుంది. ఇక ఇది శాశ్వతం కాదు. అదే ఆశని ముందుకి కొనసాగించండి. ఎందుకంటే మీరు ఆగిపోతే ఎన్నో విషయాలను కోల్పోతారు. మీ విజయాన్ని, మీ ఆనందాన్ని, అలానే మీకు ఎదురుగా ఎదురు చూస్తున్న ఆ వెలుగుని కూడా. ఈ ప్రపంచంలో గొప్పవారందరూ కూడా బాధల నుంచే ఎదిగారు. వారిని నిలిపింది విజయం కాదు, వారిని నిలిపింది వారి ఓర్పు. మీరు కూడా అలాంటి వారిలో ఒకరైతే, జీవితాన్ని నూతనంగా చూడడానికి సిద్ధంగా ఉన్నవారైతే, మీరు నిండుగా బ్రతికేందుకు తగినవారే. కాబట్టి మీరు మీ ప్రయాణం మధ్యలో ఉన్నప్పుడు ఒక్క క్షణం కూడా ఆగకండి, ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకండి. ఎందుకంటే అన్ని దుఃఖాలకు కూడా ఒక ముగింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ మీ ఆశ, మీ ఆత్మవిశ్వాసం, అలానే మీ ప్రయాణం, వాటికి ఎప్పటికీ కూడా అంతమనేది ఉండదు. నిజమేనా? మనకు తెలిసిన దుఃఖం ఏదైనా కావచ్చు. మన వ్యక్తిగత సంబంధాల్లోని బాధలు, జీవన పోరాటాలు, మన స్వప్నాలకు దూరంగా జరిగే సంఘటనలు, లేదా మనలో ఉన్న అర్థం లేని ఖాళీ కావచ్చు. కానీ వాటన్నిటినీ మనం ఒక్కసారి అంతర్గతంగా పరిశీలిస్తే అవి మన కోసం జీవితమే రాసిన పాఠాలుగా మారుతాయి. అసలు ఏం కోల్పోయామో అన్న దానిలో మనం ఎంతకాలం పడి ఉంటామో, మనం పొందబోయే ఆశలు కూడా అంతే అట్టడుగున పడిపోతాయి. కానీ ఒక సత్యాన్ని మరవకండి, మనిషి జీవితంలో జరిగిన ప్రతి దుఃఖం ఒక మార్పుకి సంకేతం. జీవితం అనేది మనల్ని నెమ్మదిగా, ఎంతో శ్రమగా ఒక కొత్త దిశలో నడిపించాలి. అంటే పాతది కూలాలి. పాత బంధాలు, పాత ఆశలు, పాత అహంకారాలు ఒక్కసారి విరిగిపోయిన తర్వాతే మనిషి కొత్త దిశలో నడవగలడు. బాధ అనేది మన జీవితంలో ఏదో తప్పు జరిగింది అని చూపించడమే కాదు, అది మనలో లోతుగా ఏదో మారాలి అనే సంకేతంగా ఉంటుంది. మనం ఎంత బాధపడ్డాము అన్నది ఇక్కడ ముఖ్యమైనది కాదు. ఆ బాధ మనకు ఏం నేర్పింది అన్నదే అసలైన ప్రశ్న. మనం ఆ దుఃఖం యొక్క గుణపాఠాన్ని అర్థం చేసుకున్నప్పుడు అదే బాధ మన జీవితాన్ని వెలుగుగా మారుస్తుంది. వేదన కలిగించే అనుభవాలు మనలోని అసలైన బలాన్ని బయటకు తీస్తాయి. ఎందుకంటే మనం నలిగినప్పుడే మన నిజమైన నిర్మాణం బయటపడుతుంది. మనం కోల్పోయినప్పుడు మాత్రమే మనకు నిజంగా ఏం అవసరం అనేది తెలుస్తుంది. కొన్నిసార్లు జీవితంలో శూన్యం అనిపించే స్థితి నిజంగా మనకి ఒక కొత్త శక్తిని చేకూరుస్తుంది. బంధాల మధ్య మనం చలించకపోవచ్చు, ఒక్కోసారి మనసు కన్నీళ్లు పెట్టకపోవచ్చు, కానీ లోపల మనం నిశ్శబ్దంగా మర్చిపోతూ ఉంటాం. అదే మార్పు మనకు ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది. అదే మార్పు మనం ఎవరో తెలుసుకునే మార్గం అవుతుంది. దుఃఖంలో తడిసిన మనసే దయతో నిండిన గుండెగా మారుతుంది. మోసపోయిన మనిషే నిజమైన ప్రేమ యొక్క విలువను తెలుసుకుంటాడు. కాబట్టి బాధ నిన్ను కదిలించిందా? అది నిన్ను నాశనం చేయాలన్న ఉద్దేశంతో కాదు, అది నిన్ను జాగృతం చేయాలన్న నిశ్శబ్ద సంకేతం. ఎందుకంటే దుఃఖం అనేది ఒక శిక్ష కాదు, అది ఒక శుద్ధి. అది మన ఆత్మను ఆవిర్భావం చేసే క్షణం. మనం ఎంత మానసికంగా బలహీనంగా ఉన్నా సరే ఒక్కసారి మనం దాన్ని అంగీకరిస్తే అది మన శక్తిగా మారుతుంది. ప్రతి రాత్రి కూడా ఒక పాఠం, ప్రతి కన్నీటి బొట్టు కూడా ఒక బలం, ప్రతి మౌనం ఒక మార్గదర్శి, ప్రతి గాయాన్ని
ఆశగా మలిచే శక్తి మీలో తప్పకుండా ఉంది. మీ జీవితానికి ఇంకా అసలు తాలూకు సూర్యోదయం రాలేదు. మీరు చూస్తున్న ఈ చీకటి ఆ వెలుగు ఎంత ప్రకాశిస్తుందో సూచించే నిశ్చల సందేశం మాత్రమే. కాబట్టి ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలన్నిటినీ కూడా ధైర్యంగా చూసుకోండి. ఇప్పుడు మీరు పడుతున్న బాధను ఆశగా పట్టుకోండి. ఇప్పటి నిస్సహాయతను భవిష్యత్తుకు బలంగా మార్చండి. మీరు ఈ ప్రయాణంలో ముందుకు సాగుతున్న ప్రతి అడుగు కూడా మీ జీవితంలోని దుఃఖానికి ముగింపు చప్పుడే. ఏదో ఒకరోజు మీరు వెనక్కి తిరిగి చూస్తారు. అప్పుడప్పుడు మీరు నవ్వుతారు. ఎందుకంటే మీరే మీకు ఓ ఆశగా నిలిచారు కాబట్టి. ఎందుకంటే చివరికి అన్ని దుఃఖాలకు ఒక ముగింపు ఉంటుంది కాబట్టి. కానీ మీ ఆశకు మాత్రం శాశ్వతత ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి బాధ కూడా ఒక బహుమతి లాంటిది. మొదట్లో అది బాధలా అనిపించవచ్చు. మనసు చీలిపోయినట్లు కూడా ఉంటుంది. శరీరం లేవలేనంత నిస్సహాయత కలుగుతుంది. అసలు ఈ జీవితమే ఎందుకు అని ప్రశ్నించుకునే పరిస్థితి కూడా వస్తుంది. కానీ కాలం గడిస్తే తెలుస్తుంది, అది ఒక పాఠం. అది మన ఆత్మకి ఒక పోరాటం, ఒక ఆవాహనం. మనం ఎంత లోతుగా నశించాము అనిపించినా సరే ఆ క్షణమే మనం తిరిగి పుట్టే సందర్భంగా మారుతుంది. బాధలో తడిచిన మనసే కదా ప్రేమను నిజంగా అర్థం చేసుకోగలదు. నశించిపోయిన కలల మధ్య నుంచి తిరిగి మళ్ళీ కొత్త కలల్ని సృష్టించగలిగిన వాడే నిజమైన కలలవాడు. జీవితం అనేది గెలిచే ఆట కాదు, నిలబడి పోరాడే తత్వం. మీరు ఎదుర్కొంటున్న అంధకారం మీ వెలుగుని మింగలేదు. మీరు నమ్మిన ఆశను చంపనూ లేదు. మీరు నడిచే దారిని నిలిపివేయలేదు. ఎందుకంటే మీ ఆత్మ సత్యంతో నిండి ఉంది కాబట్టి. మీరు కన్నీళ్లతో పడుకున్న మీ కన్నీళ్లు మీ జీవితాన్ని తుడిచేసే స్వచ్ఛతను తెస్తాయి. ఇక అదే స్వచ్ఛత ఒక కొత్త బలంగా మారుతుంది. మీ బాధలు ఓ వానల మీ మీద పడినప్పటికీ అది మీలో ఉన్న మృదుత్వాన్ని కడిగి వెలిగిస్తాయి. అవి మీ బలాన్ని రెట్టింపు చేయడానికే వచ్చిన వరాలు. బాధల మధ్య మీరు ఎగప్రాగే క్షణం వస్తే అదే మీ జీవిత పుస్తకానికి మీరు రాసిన కొత్త కాగితం అవుతుంది. జీవితం అంటే ఎన్నిసార్లు గెలిచామో కాదు, ఎన్నిసార్లు పడిపోయాక మళ్ళీ లేచామన్నదే. పరిస్థితులు మనకు అస్సలు అనుకూలంగా ఉండవు. మన దగ్గర అంతా ఉన్నా సరే మనసు అనేది ఒంటరిగా ఉంటుంది. కానీ మరి ఒక్కసారి మన జీవితాన్ని ప్రశాంతంగా తలుచుకుంటే మనం గతంలో ఎదుర్కొన్న బాధలు మనలో ఎంత బలం జోడించాయో అన్నీ అర్థమవుతాయి. అసలు విజయం అనేది ఎక్కడ జన్మించిందో తెలుసా? ఓ యువకుడు జీవితంలో అన్నీ కోల్పోయినప్పుడు, చివరి ఆశ అనేది కూడా చీకట్లో నిలిచిపోయినప్పుడు, అతను మరొక అడుగు వేసినప్పుడు అదే విజయానికి తొలి పుటమైంది. కాబట్టి మీరు కూడా ఆ ఒక్క అడుగు వేయండి. ఈ క్షణంలో మీకు ఆశ కనిపించకపోవచ్చు, కానీ మీ మనసులో ఉంది, మీ ఆత్మలో ఉంది, మీ నిశ్శబ్దంలో ఉంది. మీ జీవితంలో వచ్చిన దుఃఖం అది ఓ తుఫాను కావచ్చు. కానీ మీకు తెలుసా, తుఫాన్లు చెట్లను పడగొడతాయి, కానీ విత్తనాలు మాత్రం నేలలోకి మరింత లోతుగా నాటబడతాయి. ఇక అవే విత్తనాలు ఆ తుఫానుకి తర్వాత ఒక పచ్చని అడవి అవుతాయి. ఇక మీరు కూడా అలాంటి వారే అని గుర్తుపెట్టుకోండి. మీరు ఈ మేఘాల మధ్యలో నడుస్తున్నారు, కానీ ఒకరోజు మీరు ఆకాశంలో మేఘమే అవుతారు. వర్షం కురిపించే శక్తిగా మారుతారు. మరో జీవితానికి ఆశగా నిలుస్తారు. ఇప్పుడున్న స్థితి శాశ్వతం కాదు. మీరు అనుభవిస్తున్న బాధ కూడా శాశ్వతమే కాదు. కానీ మీ ఎదుగుదల శాశ్వతం. మీలో ఉన్న తేజస్సు అది శాశ్వతమే. మీరు నమ్ముకున్న ఆశ అది కూడా శాశ్వతమే. ఎందుకంటే అన్ని దుఃఖాలకు కూడా ఒక ముగింపు అనేది ఉంటుంది. కానీ నువ్వు నవ్వుతున్నంత కాలం
ఆశకి ఓ అరుణోదయమే. కాబట్టి ఎప్పుడూ కూడా ధైర్యంగా, ప్రశాంతంగా, ఓర్పుగా నిలబడండి. ఆత్మవిశ్వాసాన్ని ఇంకా ఇంకా పెంచుకోండి. ఆ భగవంతుడు మీకు ఎప్పుడూ మంచే చేస్తాడు. అలానే జీవితం కూడా ఆనందమయమవుతుంది. సో అర్థమైంది కదండి. ధైర్యంగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.